నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనండి. ప్రస్తుతం మనం ప్రొడ్యూసర్ నట్టి కుమార్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. సో ఆయనకైతే నేను ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సడన్గా వెళ్ళి అసలు ఆయన ఏం చేస్తున్నారు అని హోమ్ టూర్ కూడా చేద్దామని వచ్చా. సో ఇదే వాళ్ళ ఇల్లు. టక్కన లోపలికి వెళ్దాం, బెల్ కొట్టేసి. ఒకసారి లోపలికి వెళ్దాం. నట్టి కుమార్ గారు ఉన్నారండి? ఉన్నారా? సో సార్ లోపల ఉన్నారంట. సో సార్తో వెళ్ళి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రండి. సార్ నమస్తే. 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 సో సార్ బ్రహ్మాండంగా కూర్చొని టీవీ చూస్తున్నారు. హాయ్ సార్. సడన్గా ఎట్లా ఉన్నారు సార్? బాగున్నాను. ఓకే, మేము సడన్గా మా వ్యూవర్స్ అంటే సడన్గా ఏం కాదు, మా వ్యూవర్స్కి మీ ఇల్లు చూపిద్దామని అయితే మీ ఇంటికి రావడం జరిగింది. ఓకే. సో ప్రొడ్యూసర్స్లో చాలా మంది అది ఎప్పుడు మీడియాలో కనపడే ఒక ప్రొడ్యూసర్ ఎవరు ఉన్నారంటే అది నటి కుమార్ గారు అని పెద్ద బ్రాండ్ బయట ఉంది. ఇప్పుడు మీ ఇల్లు చూద్దాం వచ్చాం సార్. మా వ్యూవర్స్ కూడా మీ ఇల్లు చూపిద్దాం వచ్చాం. ఈ ఇల్లు ఇంకొక ఇల్లు ఉంది, 2 ఉన్నాయి. ఎన్ని ఇల్లు ఉన్నాయి సార్ మొత్తం? నాయి చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? ఓకే. ఇప్పుడు ఉండేది ప్రెజెంట్ 100A 100B 100B 12,600 SFT, 6,300 12,600 SFT. ఓకే. ఇది హాలా సార్? ఇది ఓన్లీ జస్ట్ కూర్చోడానికి టీవీ రూమ్. ఫోటోలు మొత్తం చాలా ఉన్నట్టున్నాయి సార్. ట్రిప్స్ బాగా వెళ్తా ఉంటారా? ట్రిప్స్కి బాగా వెళ్తా ఉంటారా? అంత ఫ్యామిలీ మా 4 మెంబర్స్ ట్రిప్స్ కంపల్సరీ వెళ్తాం. ఎవరి ఇయర్ వెళ్తా ఉంటారా? అట్లా ఎవరి ఇయర్ కాదు, ఎవరి మంత్ వెళ్తా ఉంటారా? ఎవరి మంత్ 15 days 10 గంటలకు అనుకున్నాడు, 10 గంటలు జంప్ అయిపోతాం అందరూ. అంటే అనుకోవడం ఆలస్యం. అందుకే అమెరికా వీసా అన్ని వీసాలు ఉన్నాయి. చక్కగా అనుకోవడం, వెళ్ళడం, మళ్ళీ 10 రోజులు 5 రోజులు రావడం సరదాగా. ఇక్కడ ఈ మధ్య ఇందాక కూడా చూసాను సార్, ఇది దుబాయ్ సీట్ లాగా ఇది కట్టారు. దుబాయ్ వెళ్ళినట్టున్నారా? దుబాయ్లో దుబాయ్ చాలాసార్లు వెళ్ళాము. అప్పుడు ఎప్పుడుదో అది. సో మీ ఫ్యామిలీ ఫోటోనా సార్ ఇది? మా బాబు, మా పాప, నేను, మా క్యూటీ. అది మాకు అందరూ కదా ఫ్యామిలీ మెంబర్. చిన్నది డాగా అది దాందే మొత్తం టోటల్గా ఇక్కడ డామినేషన్ ఉంటుంది. అంటే ఒకటి మీ డాగ్ అంటే నేను విన్నాను. అప్పుడు మీది ఇంకొక ఇల్లు ఉంది కదా పక్కన. సో అప్పుడు ఓపెనింగ్ అప్పుడు మేము వచ్చాం. వచ్చినప్పుడు ఒక డాగ్ ఉండేది. అదే ఆ డాగ్ 4 lakhs 5 lakhs ఉంటుంది. అది అంటే తక్కువ అమౌంట్, తక్కువ. దానికి ఖర్చు ఒక 40 లక్షలు ఉంటుంది హాస్పిటల్కి. హెల్త్ బాగాలేక 40 లక్షలు పెట్టారు. 30 నుంచి 40 లక్షలు ఖర్చు అయింది దానికి, ఓన్లీ హాస్పిటల్కి. ఒక డాగ్ కి హెల్త్ బాగాలేకపోతే 40 లక్షలు కూడా ఖర్చు చేశారు. చిన్నప్పటి నుంచి దానికి పాపం హెల్త్ బాగాలేదు. మొన్న చనిపోయింది, 5 months. అప్పుడు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా ఆడుతూ ఉండేది. ఇంకా అంత బాగుండేది. కానీ హార్ట్ ఫెయిల్ అయిపోయింది. హార్ట్ అటాక్ వచ్చింది. దానికి యాక్చువల్గా బార్వీ వచ్చింది. హార్ట్ అటాక్ ఎంతో ఫస్ట్ చిన్నప్పుడు 2 నెలలు పిల్లప్పటి నుంచి దానికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. బార్వీ వచ్చింది, తర్వాత థైరాయిడ్ వచ్చింది, హార్ట్ పంపింగ్ వీక్ అయింది, తర్వాత ఇక అన్ని ప్రాబ్లమ్స్ దానికి పాపం వచ్చాయి. ఓకే, దానికి ఏదేమైనా దేవుడు 5 సంవత్సరాలు 6 నెలలు ఉంచాడు. 5 సంవత్సరాలు 6 నెలలు లైఫ్ టైం అది బతికింది. ఇంకా అక్కడి నుంచి మొన్న హార్ట్ ఫెయిల్ అయింది. సో వైఎస్ రాజశేఖర రెడ్డితో కూడా మీ ఫోటోలు ఉన్నాయి సార్? రాజశేఖర రెడ్డి గారు ఫాలోవర్ నేను. అవునా? మీరు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు నిజమేనా? 2004 ఫస్ట్ టైం సీఎం అయినప్పుడైనా? అప్పుడు ఆ టైం నా టైం బ్యాడ్ ఓడిపోయారా? ఎన్ని ఓట్లతో ఓడిపోయారండి? 7,800 ఓట్ల తేడాలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇంకా అక్కడి నుంచి రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాలు వద్దనుకున్నాను. నేను మామ ఫస్ట్ నుంచి రాజకీయ నాయకుడిని. నేను 90లో సుధీర్ కుమార్ గారి టైంలో, మన శివశంకర్ గారి అబ్బాయి సుధీర్ కుమార్ గారి టైంలో ఉమ్మడి రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఓకే. తర్వాత నేను కొన్ని యూత్ కాంగ్రెస్, ఎన్సీపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్, శరద్ పవార్ గారి దాంట్లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాను. అస్సాం ఇన్ఛార్జ్ చేశాను, మహారాష్ట్ర ఇన్ఛార్జ్ చేశాను. చాలా చేశాను నేను. పొలిటికల్గా చాలా చేశాను. కాకపోతే ఇంక నించున్న తర్వాత ప్రత్యక్ష రాజకీయాలు మనకి సెట్ కాదు అనేది అర్థమైంది. అంటే ఎంత పోగొట్టుకున్నారు ఎలక్షన్ పోగొట్టుకునేది ఎక్కువ తక్కువ అనేది పక్కన పెట్టేస్తే చెయ్యి చాపాల. ఇది ఇచ్చేదే చెయ్యి తప్ప తీసుకునే చెయ్యి కాదు. ఓకే. కనుక నాకు రాజకీయం సెట్ కాదు, అది అర్థమైంది నాకు. ప్రత్యక్ష రాజకీయాలు మన వల్ల కాదు, అది చేయలేవు. ఇప్పుడు ముక్కుసూటిగా మాట్లాడేవాళ్ళు రాజకీయాలకు పనికిరారు, ముక్కుసూటిగా మాట్లాడకూడదు. కనుక నేను రాజశేఖర రెడ్డి గారు 2009 నాకు టికెట్ ఇస్తానంటే నాకు వద్దు అని చెప్పింది. దానిలో శ్రీనివాస్ కుమార్ నేను ఓడిపోయినా సరే మళ్ళీ 2 సార్లు మీకే ఇస్తాను, నాకు ఇస్తే కంపల్సరీ నాకు కన్ఫర్మేషన్. మొన్న నాకు ఇప్పుడు కూడా అడిగితే ఇస్తారు.
నాకు జనాల్లో నా ఏరియాలో నా పొన్న మార్కెట్లో నా కుటుంబాలు కానీ నాది కానీ 2014 నా 3,800 ఓట్లతో వైసీపీ ఓడిపోయింది వాసుపల్లి గణేష్ కుమార్ మీద. నేను అక్కడ ఆ రోజు వైసీపీకి నేను సపోర్ట్ చేస్తుంటే వైసీపీ గెలిచేది. ఎందుకంటే నా కుటుంబాలు, నా చుట్టాలు, నా బంధుత్వం ఎక్కువ ఉంది నా 10,000 కుటుంబాలు ఉంటాయి. 10,000 కుటుంబాలు, అంత పెద్ద కుటుంబాలు మావి, చాలా పెద్ద. 10,000 సుమారు 40,000 ఓటింగ్ మీ మీద 30,000 ఓటింగ్ మాది ఉంటుంది. 30,000 ఓటింగ్ ఉంటుంది మాకులో. తర్వాత ముస్లిమ్స్ టాప్ ఉంటారు, తర్వాత చెట్టు బడ్జెట్ ఉంటారు యావరేజ్, తర్వాత ఎల్మాస్ ఉంటారు. ఓకే, అంటే అది రిల్లీ ఉంటుంది. అంటే ఆ 1 నియోజకవర్గం అనేది చాలా మాస్ ఏరియా. ఇంకా ఆ ఏరియా పూర్ణ మార్కెట్, కొబ్బరి తోట, చెలవ తోట, మన ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తం టోటల్గా ఫుల్ మాస్ ఏరియా. ఓకే, అయితే మా ఎప్పుడో పుట్టి పెరగడం అక్కడి నుంచే, పూర్ణ మార్కెట్ నుంచే, కాబట్టి మాకు అక్కడ మంచి పట్టు ఉంది. ఈరోజు నేను నించోవాలంటే, నాకు సీటు కావాలంటే ఏ పార్టీని ఇస్తుంది? జగన్ గారిని సరే లేకపోతే చంద్రబాబు? ఏ పార్టీని ఇస్తుంది సీటు? నాకు సీటు వద్దు, నేను కావాలని తలుచుకుంటే ఏ పార్టీని సీట్ ఇస్తుంది అంతే. ఏ పార్టీ సీట్ ఇవ్వను అన్నమాట ఏ పార్టీలో. ఓకే, ఎందుకంటే టీడీపీ సపోర్ట్ చేసి టీడీపీ కూడా సీట్ ఇస్తుంది. అంటే సీట్ ఇవ్వడం అంటే గొప్ప కాదు, గెలవడం గొప్ప. దాంట్లో జనాదరణ ఉందా లేదనేది గొప్ప. ప్రతి వాళ్ళు సీట్ ఇస్తారు, సీట్ పట్టుకొని నేను నెత్తి మీద తిరుగుతాం ఏంటి? అది కాదు, గెలిచి చూపించాలి, పట్టుదలతో గెలిచి చూపించాలి. ఆ సీటు ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. అంత ఓపిక నాకు లేదు, అంత ఆలోచన నాకు లేదు, అంత తిరిగే ఆలోచన ఓపిక కూడా లేదు. ఎస్, నిజంగా చెప్తున్నాను. ఉన్నప్పుడు జనాల్లో ఉండాలి. ఇప్పుడు జనం కోసం చెప్పండి, ఏవైనా చేస్తాను, అర్ధరాత్రైనా వస్తాను, కానీ ఆ జనాల్లో ఉదయం లెగిస్తే మమేకమై ఉండాలి. వ్యాపారాలన్నీ ఆపాలి. ఇక జనం కోసం రాజకీయం చేసుకుంటే వ్యాపారాలు దెబ్బతింటే నాకు కొంతమంది పనిచేస్తున్న వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. 1. రెండోది, రాజకీయంగా ఎదగాలి అంటే ఇక చాలా ఉన్నాయి. స్ట్రేట్ ఫార్వర్డ్ అవ్వదు. చేతులు కట్టుకోవాలా, అయ్ అలాగేనయ్యా అనాలి. అది నటికుమార్కి రాదు. సలాం కొట్టేది రాదు. అలాగా రాజీపడే తత్వం నటికుమార్కి లేదు. కాబట్టి మనకు కొంచెం రాజకీయానికి కష్టం. ఎందుకంటే నాకు సీట్ ఇచ్చిన వాళ్ళే తప్పు చేస్తే వాళ్ళని నేను ఎదిరిస్తా. నా గురువుని కూడా నేను ఎదిరించా. ఎవరు మీ గురువు? మా గురువు దాసనారాయణ గారు. సో ఈ దాసనారాయణ సో మెనీ టైమ్స్ ఎదిరించా, తప్పు చేస్తున్నారు గురువు గారు. ఇదే ఆయన సో మెనీ టైమ్స్ ఎదిరించా. అంటే తప్పు జరుగుతున్నప్పుడు నేను ఒప్పుకోను. ఏ విషయంలో మీరు దాసనారాయణ పర్టికులర్ ఇష్యూ ఉంటుంది కదా? పర్టికులర్ ఇష్యూ ఉండదండి. ఇప్పుడు సినిమా థియేటర్స్ ఉన్నాయి, ఆయన లీజ్ తీసుకున్నాడు, తప్పు అన్నాను, ఆయన వదిలేశాడు. లీజ్ థియేటర్లు వాళ్ళందరి మీద మేము పోరాడుతుంటే మీరు కూడా మాకు సపోర్ట్ ఉంది, మీరు ఎలా మీరు థియేటర్ లీజ్ తీసుకుంటారు? పాపం వదిలేశాడు థియేటర్. నేను ఇలా ఎన్నో, అంటే కొన్ని కార్యక్రమాలు బిజినెస్లో వస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఒక రాజకీయంలో ఉండేటప్పుడు కొన్ని దాంట్లో ఉండేటప్పుడు కొన్ని వదులుకోవాలి. అలా ఎన్నో, ఒకటి కాదు. అలాంటప్పుడు ఆయన అంటే ఎవరిననేది కాదు, నేను గురుగారిని ఉంటూ చిరంజీవి గారిని, మాకు అంటే 2 గ్రూప్స్ ఉండే. వాస్తవంగా 2 గ్రూపులు ఉండే, లేవని అంటానికి లేదు. ఇక్కడ చిరంజీవి గారి గ్రూప్ ఒకటి ఉండే. ఓకే, దాసనారాయణ గారు ఏమనంటే ఒప్పుకునేవాడిని కాదు అంతే. ఇప్పుడు ఈ సందర్భం మనం అంత చెప్పేది కాదు, కానీ ఎప్పుడైనా సపరేట్గా దాసరి గారి చరిత్ర ఉంది. ఓకే, త్వరలోనే చెప్తాను అన్నిట్లో. ఇవన్నీ కూడా మీ గురుగారు దిగిన ఫోటోలు? సరే, గురుగారి బర్త్డే May 4 బర్త్డే ఉంటుంది. ఏంది ఏ సినిమా? మా అన్నయ్య బంగారం, జొన్నలగడ్డ శ్రీనివాస్ మేము కలిపి తీసి, నేను అంటే ఆయన డైరెక్టర్, నేను సినిమా తీసింది, ప్రొడ్యూసర్ మీద. ప్రొడ్యూసర్. ఓకే, ఎందుకు బాగా ఆడిన సినిమా సార్ అది? మా అన్నయ్య గారి బంగారం సాంగ్ సూపర్ హిట్. మొత్తం ఫారెన్ లో తీసాం షూటింగ్, ఇక్కడ చేసాం అంతా. సినిమాలు ఆడడం పోవడం అంటూ ఏముండదండి. సినిమా తీయడమే మనంత. జనాలు ఏది సినిమా నచ్చుతుంది కొలబడుతుంది చేసాం. అలాగే భైరవ చేసాం. ఈ సినిమా మీద నాకు ఎక్కువ నమ్మకం ఉండే. భైరవ హిట్ అయింది, ఇది యావరేజ్ ఆడింది. ఓకే, సో ఇవన్నీ కూడా మీ అమ్మాయి అద్దరు బ్రదర్ అండ్ సిస్టర్. సో డాగ్ ఇదేనా కదా? అదే ఇదిగో చూసుకోవచ్చు. ఒక డాగ్ పెట్ కోసం కూడా పెద్ద ఆల్బమ్ చేయించారు ఇక్కడ. అది పెద్దది. అది ఫస్ట్ దాని పేరు క్యూటీ. దాని పేరు కంపెనీ క్యూటీ ఎంటర్టైన్మెంట్ అని దాందే. ఒక డాగ్ పేరు మీద క్యూటీ ఎంటర్టైన్మెంట్. మొత్తం టోటల్ 6 సినిమాలు తీసాం దాని మీద. అది ఫస్ట్ పెద్దది క్యూటీ. 10 సంవత్సరాలు పైన బతికింది. దాని పేరు క్యూటీ. చనిపోయిన తర్వాత ఇది వచ్చింది. ఇది చిన్న పిల్లప్పుడు వచ్చింది. చిన్న పిల్లప్పటి నుంచి హెల్త్ బాగాలేకపోయినా దాన్ని ఎలా గాజు బొమ్మ ఎలా కూడా అలా చూసుకున్నాం దాన్ని. అది హెల్దీ.
ఒక్కరోజు హాస్పిటల్ తెలియదు. ఇప్పుడు ఎట్లా ఉందో నట్టి కుమార్స్ బ్యానర్స్, నట్టి కుమార్ ఎంటర్టైన్మెంట్స్, నట్టీస్ ఎంటర్టైన్మెంట్, క్యూటీ ఎంటర్టైన్మెంట్ ఉంది కదా, క్యూటీ ఎంటర్టైన్మెంట్ దాని పేరు. వైట్ కలర్ దాని పేరు. దీని పేరు అదే, ఇది రెండు ఒకటే, రెండు క్యూటీలే. చనిపోయిన తర్వాత ఇది పెట్టాం. ఓకే, పేర్లు మార్చారు అంతే, ఆ పేరు దీనికి పెట్టేశారు. సో ఆ పేరు మీద సినిమా ప్రొడక్షన్ మొదలు పెట్టారు. సూపర్. అంటే చనిపోయిన తర్వాత క్యూటీ ఎంటర్టైన్మెంట్ అని పెట్టాం. చెక్ పవర్ మా పాప పేరు ఉంటుంది, అది పాపదే బ్యానర్ క్యూటీ ఎంటర్టైన్మెంట్. నట్టీస్ ఎంటర్టైన్మెంట్ బాబుది, విశాఖ టాకీస్ నాది. ఓకే, మొత్తం మూడు. థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేడంది. ఏంటండి? ఎన్కే థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్కే థియేటర్స్, అది మేడంది. ఓకే. సో సిటీలో ఉండగా హైదరాబాద్లో అసలుకి పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో పొల్యూషన్ ఎంత ఉన్నా సరే మీ ఇంట్లో మాత్రం గ్రీనరీ చాలా ఉంది, బయట కూడా చాలా ఉంది, ఇక్కడ కూడా చాలా ఉంది. సో ఒకసారి మనం చూసుకోవచ్చు, ఇదంతా గ్రీనరీ ఏరియా. చాలా బాగుంటుంది ఈ గ్రీనరీ ఏరియా. అంటే అవును, హైదరాబాద్ అనే సిటీలో పొల్యూషన్ అనేది చాలా విపరీతంగా ఉంది. మేము సిటీ సెంటర్లోనే ఉన్నాం. అదే సిటీ సెంటర్లో. ఇది కొండాపూర్ అంటే కొండాపూర్ కాదు, ఇది కొత్తగూడ హైటెక్ సిటీ కింద వచ్చింది. ఇది దాటితే కొండాపూర్, అది జంక్షన్ దాటితే కొండాపూర్. ఓకే, ఇది కొత్తగూడ, గూగుల్ ఆఫీస్, హైటెక్ సిటీ. చూసుకోవచ్చు అంతా కూడా గ్రీనరీ మొత్తం. దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తూ ఉంటారండి? మేడం. ఇదంతా మేడం, ఇదే అది రెండు మేడం, అంత మేడం మనకు సంబంధం లేదు. మనం అంతా మనం మెయింటైన్ చేయం. మెయింటైన్ చేయడం చాలా కష్టం. అవునా? ఇంకా మీరు అలవాళ్ళు ఇల్లు, పాత ఇల్లు చూడలేదు. అలవాళ్ళు ఇల్లు ఇంకా గ్రీనరీ ఉంటుంది, ఇంకా ఎక్కువ. అది 25 years ఉన్నాం అక్కడ. అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయారు అంటే ఇది దూరం అయిపోతుంది. ఫస్ట్ మేము వేస్తే కూడా మా ఆఫీస్ తెలుసు, మా ఆఫీస్ దగ్గర ఫస్ట్ 30 years క్రితం అక్కడ ఉండేవాళ్ళు. అక్కడి నుంచి పిల్లలు చిన్నవాళ్ళు ఉన్నారని చెప్పేసి మా అత్తగారింటికి అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడ ఇల్లు కట్టుకున్నాం. అక్కడ ఇంచుమించు ఒక 5 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకొని అక్కడ ఉన్నాం. 5 కోట్లు పెట్టి ఇల్లు కట్టారా? అక్కడ అలవాళ్ళు. అక్కడి నుంచి ఏం చేసాం, ఇక్కడ 25 years అయిపోయి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇంకా దూరం అవుతుందని ఇక్కడ షిఫ్ట్ అయిపోయాం. కరోనా టైంలో ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చి ఇంక ఇక్కడ అయిపోయి ఆ ఇల్లు కూడా అద్దెకి ఇవ్వలేదు, అలాగే ఉంది. ఓకే, అప్పుడప్పుడు ఎంత ఉంది అది ఇల్లు. ఇంట్లో సినిమా షూటింగ్ చేస్తారా సార్ ఇప్పుడు? ఇంట్లో సినిమా షూటింగ్ దీంట్లో రామ్ గోపాల్ వర్మ గారు బిఫోర్ ఉండేవాళ్ళు దీంట్లోనా, మేము రాకముందు. ఓకే, ఈ ఇంట్లో రామ్ గోపాల్ వర్మ గారు ఇక్కడ ఉండేవాళ్ళంట. అదర్స్ షూటింగ్ కూడా దీంట్లో జరిగింది. మీ ఇంట్లోనే అదర్స్? ఓకే, అదర్స్ షూటింగ్ కూడా జరిగింది. షూటింగ్స్ నేను రాకముందు. అంటే అప్పుడు మీ పేరు మీద ఉంది? లేదు, మాకు సంబంధం లేదు. అది మనం కిషోర్ గారు. ఓకే, సో చాలా సినిమాలు కూడా జరిగినాయి. 100%. అంటే చాలా అనేది నాకు తెలియదు కానీ 1-2 సినిమా దగ్గర వర్మ గారు ఉన్నారు దీంట్లో. ఓకే, రామ్ గోపాల్ వర్మ ఇక్కడే ఉన్నారు. ఆ తర్వాత మేము వచ్చాం. ఓకే, ఆ తర్వాత మేము వచ్చాం. తర్వాత అది మన ఇంకోటి పక్కన 100 BA ఉంది. 100 BA. సో ఇల్లు చూసుకోవచ్చు, ఇదంతా హాల్. అంటే ఇట్ మీన్స్ ఇప్పుడు గెస్ట్లు వచ్చితే కూర్చోడానికి అంతే. సో చూసుకోవచ్చు, స్పేషియస్ కూడా ఉంది. ఇది కూడా మా క్యూటీ మొత్తం. సో చూసుకోవచ్చు, క్యూటీ అంటే డాగ్ సంబంధించిన అన్ని బొమ్మలు కూడా ఇక్కడ ఉన్నాయి. దాని బొమ్మలు, దాని పడుకునే బెడ్ అలాగే ఉంటాయి. ఇంకా చనిపోయినా కూడా ఈ బెడ్ సార్ ఇది. ఇక దాన్ని ఇక్కడ పడుకుంటే ఇక్కడ బెడ్ ఉంటుంది. అక్కడ పడుకునేటప్పుడు ఇంకా అదొకటి తీస్తాం అన్నమాట. దానికి 3 places, అక్కడ, ఇక్కడ, ఇక్కడ. ఓకే, దాని ఇష్టం. ఇంపోర్టెడ్ నుంచి తెప్పించిన ఏమైనా వస్తువులు సార్ దగ్గర? ఏమి చేయం, మొత్తం మేడ్ ఇన్ ఇండియన్. అన్ని ఇండియానే, అప్పటికప్పుడు కొనడం తప్ప మనం ఇంపోర్టెడ్ తెప్పించేవి అయ్యే ఉండవు. అసలు ఎందుకు మనం ఎప్పుడు తెప్పించాం? ఎప్పుడో బ్యాంకాక్ వెళ్తే కూడా అక్కడ పాత ఇంటి తెచ్చాం, లైట్స్ అయ్యో. అక్కడ బాగుంటే కొంటాం అంతే. దాన్ని గొప్పగా కొనేసి వాటి కోసమే కొనాల్సిన అవసరం. అప్పుడు ఏదో ఇల్లు రీమోడల్ అవుతుంటే అక్కడ బాగుంది, అది అక్కడ కొన్నాం అంతే. సో ఇది పూజ గది. ఇది డైనింగ్. సో అక్కడ మనం చూసుకోవచ్చు, అది డైనింగ్ ఏరియా. ఇవేంటి సార్ ఇవి? ఇంట్లో మొత్తం రాళ్ళు వేసారు, వైట్ కలర్. అంటే ఇది ఒక మోడల్, అంటే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఇక ఇది ఒక డిఫరెంట్ మోడల్ ఇది. సో ఇది డైనింగ్ ఏరియా, ఇది ఒక డిఫరెంట్ మోడల్. ఇది అదొక డిఫరెంట్. ఇది చైర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది సార్. అవును, చాలా గట్టిగా ఉంటుంది. గట్టిగాను. ఇది కూర్చోడానికి కూడా సింగిల్ క్లిప్పే. సో చూసుకోవచ్చు, డైనింగ్ ఏరియా కూడా చాలా సూపర్గా ఉంది. సో ఇక్కడ ఈ డైనింగ్ ఏరియా మీద ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చి లంచ్ చేశారు సార్? లంచ్ కానీ డిన్నర్ కానీ? చాలా మంది వచ్చారు, చాలా మంది చేశారు. ఎవరు ఒక మంచి పేరు చెప్పండి. చాలా మంది వచ్చారు, అంటే అంతమంది నాకు అంతగా గుర్తులేదు. ఒకరంటే చెప్తాను, నాకు రామ్ గోపాల్ వర్మ గారు రెగ్యులర్ వస్తారు. రెగ్యులర్గా ఎప్పుడు మా అకేషన్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి ఆయన వస్తాడు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకి మీకు గొడవ అయిందంట, నిజమేనప్పుడు? ఇప్పుడు చిన్న అవుతూనే ఉంటాయి. ఏమైంది సార్? ఫ్యామిలీ గొడవలు అవ్వ?
ఫ్యామిలీ గొడవ లేకపోతే ఒక సినిమా మీద గొడవలు అయినాయి? ఏదో అవుతుంటాయి, అయిపోయింది, కలిసిపోయాం, అంతా అయిపోయింది. వాళ్ళ ఇద్దరు ప్రెస్ మీట్లు పెట్టుకొని తిట్టుకొని చిన్న విషయం. వస్తాడు ఆయన, మా అకేషన్ ఏదున్నా అసలు ఫంక్షన్ ఉన్నది రాకుండా అంటూ ఉండదు. పిలవటం ఆలస్యం అంతే. మా ఫ్యామిలీ మెంబర్ అయినా. అవునా? ఇప్పుడేంది 25 years నుంచి ఇప్పుడు పిలిస్తే కంపల్సరీ రాకుండా అంటూ ఉండదు. నాకు తెలిసి మా దాంట్లో ఏ ఫంక్షన్ అయినా నాకు రాను లేదు అన్నమాట లేదు, ఉంది, వస్తా ఖచ్చితంగా వస్తా. అలాగే రాజశేఖర్ జీవిత కానీ, అలాగే తరుణ్ వాళ్ళ ఫ్యామిలీ కానీ, అలా మొత్తం టోటల్గా నాకు శ్రీహరి ఫ్యామిలీ కానీ, ఎవరు అంటే నేను పిలవాలే కానీ రాను అనేవాళ్ళు ఉండరు. ఓకే. శ్రీహరి గారితో మీకు ఎలా మంచి బాండింగ్ ఉండేది సార్? నాకు ఆయన మొత్తం టోటల్గా నాకు ఇప్పుడు 35 సంవత్సరాల నుంచి మాకు రిలేషన్ ఆయన. శ్రీహరి గారు ఫ్రెండ్ బాగా, అంటే క్లోజ్. ఇంక ఇంట్లో మనం ఒకటే అవ్వడం అందరూ, దానివల్ల మాకు ఆ కుటుంబంతో మంచి, అంటే సినిమా కాకుండానే మాకు బాగా ఫ్రెండ్స్. ఆయన సడన్గా చనిపోవడం కారణం ఏంటి సార్ అప్పట్లో? అంటే అది జాండీస్ వచ్చాయి, తెలుసుకోలేకపోయారు. జాండీస్ తెలుసుకోలేకపోవడం, ఇది కొంచెం డ్రింక్, దాంట్లో జాండీస్ మీద డ్రింక్ చేయకూడదు, డ్రింక్ చేయడు. బాగా డ్రింక్ చేస్తారు అతను? అంటే మామూలు రెగ్యులర్గా బాగా డ్రింక్ చేస్తారు, రెగ్యులర్ డ్రింక్, కానీ ఏంటంటే జాండీస్ మీద చేయకూడదు. అందుకని ఒకటండి, ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేము. అవును, అంతే, అలా జరిగింది అంతే అది. సో అట్లా ఆయన వాళ్ళ కుటుంబంతో ఇప్పుడు కూడా మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి? ఇప్పటికీ నాకు రోజుగా వాళ్ళు మా ఇంట్లో ఆఫీస్ ఎదుర్కొంటేనే శ్రీధర్ వాళ్ళ బ్రదర్ వైఫ్ శ్రీనాన్న కానీ వాళ్ళు మిసెస్తో లేదు, ఇంకా వాళ్ళందరితో ఉంది నాకు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో. ఓకే. సో ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా. ఇంతవరకు చెప్పలేదు నాకు క్లారిఫికేషన్ ఇవ్వాలి, ఇక్కడ ఎవరు వచ్చి మంచి సెలబ్రిటీ కూర్చొని తిన్నారు? అదే చెప్తున్నాను కదా, చాలా మంది ఉన్నారు, ఇంక ఎవరి పేర్లు అని అంత నాకు పేర్లు చెప్పుకోవడం నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ నేను ఎవరిని పిలవడం నాకు ఇంట్రెస్ట్ ఉండదు. మీరు ఓపెనింగ్లో కూడా ఎప్పుడైనా చూసారంటే నన్నే చూస్తారు, ఎందుకంటే నేనే రాజు, నేనే మంత్రి. ఇంకొకరిని పిలిచి వాళ్ళ కోసం వెయిటింగ్ చేసే పరిస్థితి లేదు. నాకు రామానాయుడు గారు బతికున్నంత వరకు నా ప్రోగ్రామ్కి మిస్ కాని రోజులు లేవు. ఎనీ ప్రోగ్రామ్ నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ అంటే నేను ఎదగడానికి కారణం అంటే ఆయన, తర్వాత దాసనారాయణ గారు, వీరిద్దరు నాకు రెండు. ఓకే. తర్వాత అంటారా, తర్వాత చాలామంది అందరూ ఓపెనింగ్లకు వస్తుంటారు. ఓపెనింగ్లో రాజమౌళి గారు వచ్చారు, జూనియర్ రెడ్డి గారు, రాని వాళ్ళంటూ లేరు. రాజశేఖర్ గారు సీఎం గారు వచ్చారు, రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. లేనో లెవెల్ అని నాకు చెప్పండి, నాతో అందరూ వచ్చారటైతే. అదే అన్న, లేనో లెవెల్ అని చెప్పాలి. అంటే నేను అంటున్నాను కదా, లేని వాళ్ళంటూ నాకు తెలిసి లేరు. ఓకే. అలాగని నేను ఎవరితో రాసుకొని పూసుకుంటాను. నాకు అన్ని పార్టీలతో రిలేషన్షిప్ ఉంది. కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు పార్టీ కుటుంబంతో నాకు ఎంత రిలేషన్షిప్ ఉందో, మళ్ళీ నందమూరి బాలకృష్ణ నందమూరి కుటుంబంతో అంతే రిలేషన్షిప్ ఉంది. అలాగే నారా వాళ్ళతో కూడా అంతే రిలేషన్షిప్ ఉంది. బీజేపీ వాళ్ళతో కూడా నాకు అంతే రిలేషన్షిప్ ఉంది. జనసేన వాళ్ళతో కూడా అంతే రిలేషన్షిప్ ఉంది. ఓకే. అంటే నేను ఎవ్వరికి శత్రువుని కాను, అందరికీ మిత్రుడు, అందరికీ మిత్రుడిని. నా జోలికి వస్తే నేను శత్రువుని. అది రాంగోపురం ఇష్యూ లాగా ఎవరైనా సరే, అది నా నో డౌట్, దాంట్లోకి వచ్చిన నా జోలికి వస్తే నేను శత్రువుని, అంతే. సో ఇది వెళ్ళి మీ ఫ్యామిలీ ఫోటోస్ సార్? మా ఫ్యామిలీ ఫోటోస్. మా పాప బాబు మా చిన్నప్పుడు ఎప్పుడో 2000 తాజ్మహల్కి వెళ్ళినప్పుడు. అది ఏం సార్ చేతికి మంచిగా రింగులు మొత్తం పెట్టేసి ఉన్నారు? ఒకప్పుడు ఉండే, ఒకప్పుడు రింగులు 108 తులాలు ఉండే నా మెడలో, జస్ట్ 2013 దాకా. 108 తులాలు? 108 తులాలు, సుమారు కేజీ పైన వేసేవారు. అంటే నాకు అలవాటు, ఇది 4 ఉంగరాలు ఉన్నాయి కదా దాంట్లో, మొత్తం 108 తులాలు ఉంటే నాకు బంగారం బాగా ఇష్టం. అయితే నేను 2013లో సినిమా నేనేదో ప్రెస్ మీట్ పెట్టాను. నేను, అద్దంకి దయాకర్ గారు, కోదన్ రామ్ గారు అందరం కలిపి పెడితే నిజామాబాద్ నుంచి వచ్చారు. ఒక ఎవరో పోయిదర, మామూలుగా ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయన తెలియదు. ఆయన అప్పుడు నేను చాలా ఇబ్బందులు ఉన్నా, అప్పుడు 30-40 కోట్లు లాస్లో ఉన్నాను నేను. ఆయన నన్ను అయిపోయింది ప్రెస్ మీట్ అయిన తర్వాత అడిగాడు, 2 నిమిషాలు మాట్లాడినాను. అంటే మీకు ఏది, నాకు జాతకాలు ఇంట్రెస్ట్ ఉండదని చెప్పాను. నాకు జాతకాలు ఇంట్రెస్ట్, నాకు ఇంకోటి ఇంట్రెస్ట్, నేను ఫ్యూచర్ ఎలాగొస్తాను నాకు ఇంట్రెస్ట్ ఉంది. దేవుడు ఎలా రాసిపోయింది అలా ఉంటుంది. కనబడిన దేవుడిని నమ్ముతాను, కనిపించిన దేవుడిని నమ్మను. అదొక డిఫరెంట్. కనబడిన దేవుడిని నమ్ముతారు, కనిపించే దేవుడిని నమ్మను. అంటే కనిపించే పూజారిని నమ్మను, కనిపించే పాస్టర్ని నమ్మను, కురాన్ని నమ్మను, కానీ కనబడిన దేవుని మాత్రం నమ్ముతాను. మనకు దేవుడు కనబడ్డ కాబట్టి. అలా నాకు ఆయన చెప్పాడు, ఏమన్నాడంటే, నేను మీకు ఏమి చెప్పను, మీకు నరగోస ఉంది బాగా, మీరు ఈ ఉన్న గోల్డ్ తీసి 1 month తీసేయండి, మీరు తర్వాత చూడండి, బాగుంటే కంటిన్యూ చేయండి, బాగులేకపోతే మళ్ళీ మీరు పెట్టించుకోండి, మీకు నరగోస ఎక్కువ ఉంది, బాగా మీ మీద నరగోస ఉంది అన్నాడు. ఓకే, వినకూడదు అనుకున్నా,
కానీ విందాంలే అని చెప్పి నేను లాకర్లో పెట్టేసి 1 మంత్ ఉన్నా. 1 మంత్లో నాకు 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. బాగా అంటే రికవరీ సూపర్గా అయిపోయి రాత్రి కోటీశ్వరుని అవ్వలే. కొంచెం నాకు ఫీలింగ్ నుంచి బయటపడి రిలీఫ్ వచ్చింది. వెంటనే మళ్ళీ వేస్తానేమో అని తీసుకెళ్ళి అన్ని అమ్మేశాను. బంగారం మొత్తం అమ్మేశారా? అది అంటే ఇవ్వకూడదని ఇంకా. అదే ఇప్పుడు నా దగ్గర ఏమున్నాయో నా అమ్మేశాను మొత్తం, వచ్చేస్తాను మొత్తం బంగారం. అంటే ఇంక అప్పటి నుంచి ఇప్పుడు దాకా గోల్డ్ వేయలేదు. నరగోషిందని గోల్డ్ ఇట్లా అంటే వద్దనుకున్నాను అంతే. ఇప్పుడు కూడా మీ ఒంటి మీద బంగారం కనపడదు. అసలు ఇవ్వకూడదని డిసైడ్ అయిపోయాను. ఆ పిల్లలు వచ్చి ఒక్క చైన్ ఏమన్నా, ఒక చైన్ లేదా కొంగరం కూడా పెట్టనని చెప్తాను. అయిపోయింది. ఎందుకంటే ఇక అది నాకు ఎప్పుడైతే అన్నారో అది ఒక్కసారి డిసైడ్ చేసేటప్పుడు ఇంకొద్దు, బంగారం వద్దు ఒంటి మీద ఇంకొద్దని. అప్పటి నుంచి వద్దని తీసి అప్పటి నుంచి కేజీ బంగారం దూరం పెట్టేశారు. లేదా ఇప్పుడు కూడా గోల్డ్ మీద లాగా మీరు తిరిగేవారా? 100% నాకు గోల్డ్ చాలా ఇంట్రెస్ట్. నాకు తీసుకుని ఇలా ఉంటారు, మరి బయటకు వెళ్తూ అలా ఉండే. కానీ ఎప్పుడైతే ఒక మాట అంటే ఒక మాట, కొంతమంది మాటలు మనం వినాలి. అవును. ఆయన నన్ను డబ్బులు అడగలే, ఆయన నాకు జాతకం చెప్పలే, నన్ను చూసి చెప్పాడు. చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోవాలి లేదా? అంతే. కొంచెం పెద్దగా అదే వాటి మీద చాలా అవగాహన ఉంటుంది కాబట్టి కొంచెం అదే అంటున్నాను. ఇప్పుడు చాలా మంది మీకు పూజ చేయాలి అంటే నమ్మను, లేకపోతే ఇంకోటి చేయాలంటే నమ్మను. ఆయన నాకేం పూజ చేయలే, ఆయన ఏం చేయలేదు. నేను సలహా ఇచ్చారు, సలహా పాటించారు, సక్సెస్ అయ్యారు. అంటే సక్సెస్ అయ్యానంటే హ్యాపీ, రిలీఫ్ ఉన్నారు మంచిగా. అప్పుడు మరి నాకు వర్షం అనే లోపల సినిమాలు పాయింట్స్ అన్ని లాస్ అయితే కొంచెం రిలీఫ్ ఇచ్చింది. ఆ రిలీఫ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దాన్నే నమ్మాలి. అట్లా నమ్మారు. అలా నమ్మాను, తీసాను. ఇంక వద్దని తీసుకున్నాను. ఇదేంటి సార్ కిచెన్? ఇది మా ఇది కిచెన్. సో ఎంత కిచెన్ ఏరియానా సార్? ఇది కిచెన్. సో ఒకసారి చూసుకోవచ్చు కిచెన్ ఏరియా ఇదంతా. ఇది బార్ సెటప్. ఇంకా మాకు బార్ సెటప్ నేను ఎవరు దీన్ని తాగేది ఉండదు కాబట్టి ఇంకెవరికి ఇక్కడికి వచ్చి మనం మంతు ఇచ్చేది ఉండదు. అన్ని బాటిల్స్ అన్నీ ఉంటాయి. ఇక మాకు బార్ సెటప్. ఇది బార్ సెటప్. ఓకే, బార్ సెటప్ తీసేసి మళ్ళీ మంచిగా నీట్గా అంతే. అంటే మీకు అలవాటు లేదు సార్ డ్రింక్? అలవాటు లేదు అని అన్నాం. అలవాటు ఉంది కానీ ఇప్పుడు అది వదిలేసాం. రేర్. ఇక రేర్ అనేది లేదు. ఇప్పుడు ఎప్పుడో అకేషన్ టైం, ఓ సంవత్సరంకి ఒక చుట్టూ, 6 నెలలకు ఒక చుట్టూ, 4 నెలలకు ఒక చుట్టూ. అది నేను చెప్పే కదా, నాకు ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ అంత మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళే. మేము 4 ఎక్కడికైనా వెళ్తాం. ఇంకా 5వ వ్యక్తి ఉండదు మాకు. ఎప్పుడు పలానా దగ్గర ప్లాన్ వేసుకుంటే బయలుదేరిపోతాం అంతే మేమే. ఇప్పుడు 4తో మా అల్లుడు ఒకటి 5. మా అబ్బాయి పెళ్ళి అయితే 6. ఓకే. మీ అమ్మాయి పెళ్ళి అయిపోయింది సార్? అయిపోయింది. ఓకే. సినిమాలు మరి సినిమా ఆపేశారు? సినిమాలు ఆపేసారా? అంటే ప్రజెంట్ ఆపాము, చూడాలి. ప్రజెంట్ ఆపాము కానీ ఎలాగా ఏంటంటే ప్లాన్ చేస్తాం. అంటే ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయాలని ప్లానింగ్ ఉంది. ఆ ప్లానింగ్ ఎంత దాకా? ఎవరితో? మీ అబ్బాయితో? మీ అమ్మాయి? కాదు, వాళ్ళు ప్రొడ్యూసర్స్గా. ఓకే. హీరోగా హీరోయిన్ గారు సరదాగా చేశారు. కరోనా టైంలో ఖాళీగా కూర్చొని చేసాం. 2 కలిపి 6 కోట్లు అయ్యాయి. సరదాగా తీసిన 6 కోట్లు అయితే. అదే అంటే మేము 30 లక్షలు అనుకున్నాం. 30 లక్షలు అనుకుంటే సినిమా కథ బాగుందని మళ్ళీ కాశ్మీర్ వెళ్ళి షూటింగ్ చేయడం అన్నీ చేసాం. సినిమా బాగుందా అంటే కరోనా టైంలో రిలీజ్ చేసాం. కొంచెం పర్లేదు కానీ కలెక్షన్స్ రాలేదు. 2 సాటిలైట్ డిజిటల్ ఇంకా అమ్మలేదు. అయ్యి కాదు, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. రాజశేఖర్ గారి సినిమాలు అన్నీ ఏ అమ్మలేదు. ఓకే. సో ఎంత? 3 బెడ్రూమ్ లేకపోతే 4 బెడ్రూమ్ సార్? ఇదంతా ఇది 4 బెడ్రూమ్. 4 బెడ్రూమ్స్. ఓకే. ఇది 4 బెడ్రూమ్, అది 4 బెడ్రూమ్. 8 బెడ్రూమ్. 8 బెడ్రూమ్ మొత్తం. ఓకే. దీంట్లో అయితే అదృశ్య సినిమా అయితే తీశారు. దీంట్లో అది షూటింగ్ అయింది. అక్కడే షూటింగ్. ఓకే. అక్కడ మనం కూర్చున్నాం. ఇదే. ఓకే. చియర్స్ ఇల్లు జూనియర్ ఎన్టీఆర్ డిస్కస్ ఇక్కడే తీశారు. మేము లేనప్పుడు. అప్పుడు మీరు ఇక్కడ లేరు, అలవాళ్ళు ఉండేవాళ్ళు. అదే సినిమా అప్పుడు ఇక్కడ లేము. 2010-11 అనుకుంటాను. 11 అప్పుడు లేము ఇక్కడ. అప్పుడే అది సినిమా. ఓకే. సో అది ఆ బెడ్రూమ్స్ అవి అటుపక్క? కాదు, ఆ బెడ్రూమ్స్ అటు లోన. ఈ మొత్తం బెడ్రూమ్స్? ఇది బెడ్రూమ్, ఇంకా లోన 3. ఓకే. ఇది ఓన్లీ జస్ట్ ఎంట్రన్స్, జస్ట్ బాల్కనీ లాగా. ఇది ఓపెన్ బాల్కనీ సార్? బయట ఓపెన్ బాల్కనీ. మీకు ఇక్కడ నాకు నచ్చింది సార్, ఇంత సిటీలో కూడా గ్రీనరీ చాలా చక్కగా గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నట్టు కమ్యూనిటీ మొత్తం కూడా అందరూ మెయింటైన్ చేస్తున్నాం. ఇది మురళీమోహన్ గారి క్లబ్ హౌస్. మురళీమోహన్ గారు క్లబ్ హౌస్ ఇదా? ఓకే. మొత్తం అంటే అందరు మెంబర్స్ ఉంటుంది కాదు, అది ఓన్ ప్రాపర్టీ. ఓకే. ఇక్కడ దాకే మీకు ఈ లైన్ కింద చూపిస్తాం, మీకు కిందకి వెళ్తాం కదా. ఓకే. ఇది నటికుమార్ గారి ఒక ఫ్లాటే, ఇంకో ఫ్లాట్ పక్కన ఉంది. సో అది 100B సార్? అది 100A.
సో అది ఇంకొక ఫ్లాట్ ఉంది, ఆ ఫ్లాట్ దగ్గర కూడా మనం వెళ్దామండి. ఇది 100B. ఇది 100B సార్. ఇది. సో ఇందాక మనం చూసింది వీళ్ళుండే సార్ ఉండే ఇల్లు అది, బట్ ఇది కూడా సారదే. బట్ దీంట్లో జస్ట్ షూటింగ్స్ కానీ లేకపోతే ఇది రెంట్కి ఇస్తాం అంటే రెంట్కి ఏమి ఇవ్వలేదు ప్రస్తుతానికి, ఇది ఇవ్వలేదు కదా సార్ రెంట్కి? ఇవ్వలేదు. అంటే ఇది రెంట్ డైలీ రెంట్, ఇది డైలీ రెంట్. షూటింగ్స్ 22,000 రూపీస్ ఓన్లీ రెగ్యులర్ ఎవరైనా ఉంటానికి గెస్టులకి. ఓకే. సో ఒక్కరోజు దీంట్లో స్టే చేయడానికి 22,000 రూపీస్ అంట. ఓకే. 22 తక్కువ, 4 bedrooms ఇది. ఓకే. సో చూసుకోవచ్చు, ఇది అక్కడికన్నా ఇది బాగుంటుంది సార్. ఇది అక్కడికన్నా ఇది బాగుంటుంది. ఇది కొత్తది కదా. సో ఇది మొత్తం మా అబ్బాయి రీమోడల్ చేసాడు అంతా, మొత్తం టోటల్. ఇది ప్రతి వస్తువు అన్నీ ఉంటాయి కాదు, వాళ్ళు వచ్చి దిగడం తప్ప ఏమి ఉండదు, అన్నీ ఉంటాయి. ఛాయ్ నుంచి అన్నీ దీంట్లో సామాన్ల నుంచి వాటి సామాన్ల నుంచి అన్నీ ఉంటాయి. వాళ్ళు వచ్చి దిగి 1 dayకి 22,000 అంటే కంపెనీకి ఇచ్చాం. ఓకే. ఏ కంపెనీకి సార్ ఇది? హెయిర్ బిన్స్ ఉంది, హెయిర్ బిన్ ఇంకా 2-3 కంపెనీ ఉన్నాయి. మా అబ్బాయి చూస్తాడు. ఇది ఇంకా వేరే కూడా ఉన్నాయి మాకు. ఓకే. ఓకే. అంటే 4-5 ఉన్నాయి ప్రాపర్టీస్. ఇది ఏసీ కదా సార్? ఇది ఏసీ. ఓకే. ఇది ఓపెనింగ్ అప్పుడు రావటమే నేను మళ్ళీ ఒకసారి ఈ మధ్యకాలంలో ఒకసారి వచ్చినట్టున్నా అంతే. సో ఇది ఇంకొక పెద్ద నట్టి కుమార్ గారి 100B ఒక పెద్ద ఇంకో ఫ్లాట్ ఇది. సో ఫ్లాట్ లో ఇది హాల్ కదా సార్? ఇది హాల్. ఓకే. ఇది టీవీ అది అక్కడ చిన్నది ఉంటుంది, ఇది చాలా పెద్దది. అక్కడ కూడా పెద్దగానే ఉంది కదా సార్? ఇది అక్కడ ఆ బెడ్రూమ్ లో. ఆ బెడ్రూమ్ వేరు, ఇక్కడ ఇది మాత్రం ఇది పెద్దగా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఈ టీవీ చూడండి ఒకసారి, ఇది 85 ఇంచెస్. సో ఇది ఇంకోటి. సో అంతా కూడా ఏసీ సిస్టమ్, ఇల్లు మొత్తం కూడా మొత్తం టోటల్ సెంట్రల్ ఏసీ. సో చూసుకోవచ్చు, ఇది ఒక ఇల్లు. ఇంట్లో కూడా ఇది అక్కడ సేమ్ ఎట్లా ఉంది, బట్ అక్కడ గ్రీనరీ తక్కువ. అది వేరు. ఇదేంటి సార్ ఇక్కడ? ఇది బార్ సెటప్. యాక్చువల్గా బార్ సెటప్. ఇది పేరుకి బార్ సెటప్ తప్ప మీరు తాగరు. నేను తాను మామూలుగా ఎవరైనా అద్దెకి వచ్చిన తాగుతారు కదా, ఇది జస్ట్ అలా పెట్టాం. ఇంకా ఇదంతా బార్ సెటప్. ఇది బార్ సెటప్ పేరు ఇదంతా. కూర్చొని రిలాక్స్ అయ్యి తాగటానికి ఇక్కడ అంతే. ఇక ఎవరి ఇష్టం వాళ్ళది, కూర్చోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు, అక్కడ రిలాక్స్ అవ్వచ్చు. సో ఇందాక మనం చూసాం కదా గ్రీనరీ, సో సేమ్ అలానే ఉంది, బట్ ఇక్కడ గ్రీనరీ చాలా తక్కువ, చాలా నిశ్శబ్ద వాతావరణంగా ఉంది సార్ ఇక్కడ. ఇది చాలా బాగుంది సార్. ఇది వినాయకుడి టెంపుల్, వినాయకుడిది మొత్తం ఇదంతా ప్రత్యేకంగా చేయించారు. ఇది అట్లా బయట నుంచి ఫస్ట్ బయట మేము చేయించలేదు, మేము ఇది మురళీమోహన్ గారు చేయించింది. ఇదే ఇది మురళీమోహన్ గారి ఫ్లాట్. మేము కొనుక్కో ముందు కొనుక్కట ముందు ఆయన చేయించింది. ఆయన ఉండేవాడు. ఆ తర్వాత మేము కొనుక్కున్నాక ఇవన్నీ రీమోడల్ చేసుకున్నాక కానీ ఇప్పుడు ఇది అలాగే క్లీన్ చేసి పెట్టాం. చాలా బాగుంది సార్. ఇది ఒక 75 inches టీవీ. అక్కడ ఇక్కడ రెండు. ఇది వంటగది, ఇది మళ్ళీ బార్ సెటప్. ఎక్కడ బార్ సెటప్? ఇది బార్ సెటప్. ఇది బార్ సెటప్ అంటే కిచెన్ సెటప్ అనుకోవచ్చు, బార్ సెటప్ అనుకోవచ్చు, ఏదైనా ఎవరి ఇష్టం వాళ్ళది. అవునవును, ఒక్కొక్కరు ఒక్కొక్క ఇష్టం. దాన్ని మనం ఈ బార్ సెటప్ అలా కిచెన్ సెటప్ అనవసరం అవసరం లేదు. మొత్తం ఇది మొత్తం కిచెనా సార్? ఇది మొత్తం కిచెన్. సో ఇది కిచెన్ ఏరియా. అక్కడ ఒక హోటల్ సార్, ఇది హోటలే. వండేవాడే అన్ని ఉన్నాయి. వండేవాళ్ళు కూడా ఉంటారు. వండేవాళ్ళు కూడా ఉంటారా? వండేవాళ్ళు కూడా మేడం పిలిపిస్తుంది. ఓకే. ఓకే. వాళ్ళు ఇక్కడ ఉంటే చాలా మంది ఉంటారు వండేవాళ్ళు. వాళ్ళు వస్తారు, పర్ డే ఎంత తీసుకుంటారు. ఓకే. సో చూసుకోవచ్చు, ఇది కిచెన్ అంటే అంతా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి కదా. అవునవును. దానివల్ల వచ్చి ఒక 1 month 2 months మన జనగాం జిల్లా కలెక్టర్, అలాగే మన ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ వచ్చి 3 నెలలు 4 నెలలు కూడా ఉన్నారు ఫ్యామిలీతో. ఓకే. ఓకే. ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్కరిది. అవును. సో ఇది నటి కుమార్ గారి ఇంకో ఫ్లాట్ హైదరాబాద్. ఇది పెద్దగా, ఇది మీకు అసెట్ కదా సార్? ఇది హైదరాబాద్ ఇది ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా ఇది పెద్ద అసెట్ కదా అంటున్నా? పెద్ద అసెట్. ఇవి చాలా ఉన్నాయి. ఫిలిం నగర్లో ఉన్నాయి, ఫిలిం నగర్లో డూప్లెక్స్లు ఉన్నాయి. ఓకే. ఇది ఒక బెడ్రూమ్, 6 star 7 star హోటల్ లా ఉంది అంతే. అలాగే 5 స్టార్లో కూడా ఇంకా తక్కువ దొరుకుతాయేమో. రూమ్ చిన్నగా ఉంటాయి, మాకు చాలా పెద్దగా ఉంటాయి, స్పేషియస్గా ఉన్నాయి. ఇక మెయిన్ బెడ్రూమ్ మీరు చూడలేదు. మెయిన్ బెడ్రూమ్ చాలా బాగుంటుంది. ఇది ఒక బెడ్రూమ్, 4 bedrooms ఇది. ఓకే. ఇది డైనింగ్ కిచెన్.
ఇది డైనింగ్ ఇది. డైనింగ్ టేబుల్ ఇది. దీనికోసం అప్పుడు మీరు చాలా బాగా తిరిగినట్టున్నారు. కొంచెం అంటే మోడల్ బాగుందని ఉద్దేశంతో తప్ప తీసుకున్నాను. ఫర్నిచర్ కోసం ఒక 4-5 రోజులు తిరగలేదు మీరు? 10 రోజులు తిరిగాను. ఆ రోజు ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా ఫర్నిచర్ కోసం వెళ్తున్నా గోపి అన్నారు. 10 రోజులు తిరిగాను. ఎందుకు అంటే ఇంకా సెట్ కాలేదు, ఇంకా రావాలి, పూర్తిగా తిరగలేదు నేను ఇంకెక్కువ. ఇది ఒక బుద్ధుడి బొమ్మ, ఇదొక ఫ్రీ. ఓకే, అంటే ఇది స్టే చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఆడుకోవడానికి పిల్లలందరికీ చెస్కి అన్నీ ఉంటాయి. చెప్పే కదా, ఓన్లీ రావడం తప్ప ఏమి ఉండదు, అన్నీ ఆడుకోవడానికి అన్నీ ఉంటాయి. అది టెంపుల్ రూమ్ వస్తుంది ఇది. ఓకే, సో మనం అది చూసుకోవచ్చు. ఆ టెంపుల్ రూమ్, అది టెంపుల్ రూమ్. సో ఇది ఇంకో బెడ్రూమ్. అదే ఇంకో స్టార్ హోటల్ లాగానే ఉంటుంది. దిగటం 4 బెడ్రూము. అంటే మీరు మామూలుగా అదే సూట్ రూమ్ కావాలంటే 40,000 50,000. అవును, మీకు ఎంత స్థలం ఎక్కడ ఉంటుంది? అవును, చాలా తక్కువ. సూట్ రూమ్ కూడా తక్కువ. ఇంకోటి అంటే ఇక్కడ పీస్ఫుల్, ఎవరికి సంబంధాలు ఉండవు, హ్యాపీగా ఉండొచ్చు ఫ్యామిలీతో. రెండోది వర్క్ చేసుకున్నా డిస్టర్బెన్స్ ఉండదు, సెక్యూరిటీ ఫుల్ సెక్యూరిటీ. అవును, సెక్యూరిటీ మాత్రం హై సెక్యూరిటీ ఇక్కడ అసలు బయటకు ఎలా చేయడం అనేది జరగదు పని. ఇది మెయిన్ మాస్టర్ బెడ్రూమ్, ఇది మెయిన్ ఇది. సో ఇది కూడా స్పేషియస్, చాలా స్పేషియస్ ఉంది సార్. ఇది కూడా ఫుల్ ప్లేసెస్, మాస్టర్ బెడ్రూమ్ ఫుల్ ప్లేస్. టబ్బు, బాత్ టబ్ ఇది. బాత్ టబ్ ఇది. సో ఇది బాత్ టబ్ మనం చూసుకోవచ్చు. స్నానం చేస్తూ ఉంటారు సార్ బాత్ టబ్లో మీరు? నేను ఇప్పుడు వచ్చి దీంట్లో పడుకుని కూడా పడుతుంది ఇంటికాడ ఇతర రూమ్లో రాలే మరి ఎందుకో మరి. అంటే అక్కడ అలవాటు మాకు. పిల్లలు వస్తుంటారు, పిల్లలు పడుకుంటారు. అసలు ఖాళీ దొరకదు ఇది. రెంట్ నెలకు 22-25 days రెంట్కి వెళ్ళిపోతుంది. రెంట్కి వెళ్తుంది. అంటే మేము లక్కీ అనుకోండి ఈరోజు ఖాళీగా ఉంది, ఖాళీగా ఉంది. సో బాత్ టబ్లో మీరు స్నానం చేస్తా ఉంటే మనం అంత లేదు, మన టైం దొరకదు. రెండోది యాక్చువల్గా నేను ఇక్కడ లేను, అంటే పిల్లలు వచ్చారు కానీ మేము గృహప్రవేశం అప్పుడు అయిపోయింది, మళ్ళీ పక్కకి వెళ్ళిపోయాం. బాత్ సెటప్ ఎంత అయిపోయింది సార్ ఇది? ఇదంతా బాబుకి తెలుసు, మొత్తం టోటల్గా మా అబ్బాయి చేసింది ఇదంతా. మొత్తం ఆర్కిటెక్చర్ ఏంటి సార్ మీ అబ్బాయి? ఆర్కిటెక్చర్ ఏం లేదు కానీ వాడు మామూలుగా ఇది చదువుకుందంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇదే, కానీ వాడికి ఇంట్రెస్ట్ కన్స్ట్రక్షన్. నాకు కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్. నేను థియేటర్ కట్టింది కానీ, షాపింగ్ కాంప్లెక్స్ కానీ, ఇంతకుముందు ఇల్లు కానీ నేనే కట్టాను. నాకేం ఎవరు ఇంజనీర్ పర్మిషన్ లేదు, కానీ నేనే కట్టుకున్నచ్చు అన్ని రిమోడల్ కానీ అంతా. ఇప్పుడు ఆఫీస్ నేను కట్టింది అప్పుడు. అది అలా మళ్ళీ సెటప్కి ఒక 4-5 లక్షలు అయి ఉంటాయి ఈ సెటప్కి. బాత్ టబ్కి చాలా ఎక్కువ, ఇంకా ఎక్కువ, 10 లక్షలు అబోవ్ అయి ఉండొచ్చు. సో ఈ బాత్ టబ్ 10 లక్షలు అబోవ్నే. అంత ఇప్పుడు 5 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఇప్పుడు ఒకప్పుడు, ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? నేను ఇప్పుడు నాకు తెలిసి 2010లో రీమోడల్ చేస్తే అలవాళ్ళ ఇంటికి మా పిల్లలిద్దరికి నేను ఇలాంటి టబ్ మొత్తం టోటల్గా సింగపూర్ నుంచి కొత్తగా వచ్చాయి టబ్ బాత్స్ వస్తే అవి తీసుకొస్తే ఆ రోజుల్లో ఒకటి 5-6 లక్షలు. అప్పట్లో సింగపూర్ నుంచి తీసుకొచ్చి 5 ప్లస్ నాది 3 13 లక్షలు అయింది పాత ఇంట్లో, అలవాళ్ళ ఇంట్లో. ఓకే, ఇది 10 పైన ఉంటుంది. ఇది ఎక్కువ ఉంటుంది. అది ఇంకా అది ఒక డిఫరెంట్ ఇది. ఇక్కడ వాష్రూమ్స్ కూడా మనకి ఫారెన్ కల్చర్ లాగా, లేకపోతే 5 స్టార్ ప్రాపర్టీస్ లాగా అంతే. మనం రిసార్ట్కి వెళ్ళినప్పుడు ఉంటాయి అలాంటి సేమ్ వాష్రూమ్స్. అలాగే మధు బెంగళూరులో ఒకసారి మీరు రిసార్ట్కి వెళ్ళాం, సేమ్ అట్లానే సేమ్ ఇలాగే ఉంటుంది. ఓపెన్ బాత్రూమ్స్, ఫారెన్ కూడా ఓపెన్ బాత్రూమ్స్. ఇది బాత్రూమ్ సపరేట్, ఇది టబ్ బాత్ సపరేట్. ఇట్స్ ఫ్యామిలీ. అవును. సో ఇది మెయిన్ బెడ్రూమ్ ఇది. సో అటే రండి సార్. ఇవన్నీ కబోర్డ్స్ సార్? ఇవన్నీ కబోర్డ్స్. సో అవి వాష్రూమ్స్, అన్ని ఓపెన్ వాష్రూమ్స్ అవన్నీ కూడా. మనం వెళ్ళిపోతే అన్ని కూడా వాష్రూమ్. లైక్ 5 స్టార్ ప్రాపర్టీ నటికుమార్ గారి ఇల్లు. సో చూసాం కదా, ఇదంతా కూడా నటికుమార్ గారి ఆ 2 బ్లాక్లు ఏవైతున్నాయో, సో 2 బ్లాక్లుగా మనం చూడటం జరిగింది. నెక్స్ట్ మనం మరొక సెలబ్రిటీ
తో వాళ్ళ హౌస్ వార్మింగ్ అయితే మనం తీసుకున్నాం. సో అంతవరకు చూస్తున్నామంటే మనం టీవీ.